ఆ మనిషి గజ ఈతగాళ్ళ కంటే చాలా డేంజర్ అండి. చాలా ఈత వచ్చు అతనికి. అండ్ వీడియోలలో ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే క్షమించగలరు, ఎందుకంటే ఇప్పుడే స్టార్టింగ్ కదా. ఇదే మేము ఆడుకున్న గ్రౌండ్, క్రికెట్ ఆడుకున్న గ్రౌండ్. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, వెల్కమ్ టు మీ పాషా షేక్ ఛానల్. ఇప్పుడు నేనున్నది పోయిన ఎండాకాలంలో మేము క్రికెట్ ఆడుకున్న గ్రౌండ్లో. ఇది మా ఊరికి ఒక 2 to 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మేము క్రికెట్ ఆడుకునేటోళ్ళము. అయితే ఇప్పుడు చూడండి ఎలా ఉందో, మొత్తం ముళ్ళ పొదలు అండ్ పిచ్చి చెట్లు మొలిచి ఎట్లుందో చూడండి. క్రికెట్ ఆడడానికి కూడా రాకుండా అయింది. పోయినసారి బాగా పొద్దున్నే ఎండలో చాలాసేపు ఆడుకునేది మంచిగా. దానివల్ల మనకి విటమిన్ డి కూడా లభించేది. వాకింగ్కి వచ్చి బ్యాట్ బాల్ తెచ్చుకొని క్రికెట్ ఆడుకునేది. ఈ సంవత్సరం ఒకసారి చూద్దాం అది గ్రౌండ్ ఎలా ఉంది, మళ్ళీ ఎండాకాలం వస్తుంది కదా అని చూద్దామని వస్తే మొత్తం పిచ్చి చెట్లు. ఇదే ఫ్రెండ్స్ మేము ఆడుకున్న గ్రౌండ్. అయితే మేము ఇక్కడ క్రికెట్ ఆడేటప్పుడు బాల్ కొట్టినప్పుడు ఈ బావిలో పడేది. బాల్ వచ్చేసి ఈ బావిలో పడేది. బావిలో పడినప్పుడు బాలు నాకు ఈత రాదు, అసలు నేను నేర్చుకోలేదు చిన్నప్పటి నుండి కూడా. కాకపోతే గజ ఈత కాళ్ళ కంటే డేంజర్గా చాలా ఈత వచ్చిన మా అన్నయ్య షరీఫ్ అన్నయ్య ఒకళ్ళు ఉన్నారు. ఆయన బాల్ పడ్డదంటే చాలు ఉరుక్కుంటూ వచ్చి మరి ఇలా దూకి తీసేది. గజ ఈత కాళ్ళ కంటే డేంజర్ అండి. మీకు అతని పిక్చర్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను. చాలా డేంజర్, ఎమ్మటే తీసేది బాల్. మీకు ఒకసారి గ్రౌండ్ 360 degrees చూపిస్తాను చూడండి. ఇదండి ఇప్పుడైతే ఇట్లుంది పరిస్థితి. మరి ఎండాకాలం వరకు ఇంకా 2-3 నెలలు టైం ఉంది కాబట్టి ఎండాకాలం వరకు ఈ చెట్లు ఏమన్నా మరి ఇక పాడైపోతే మళ్ళీ అప్పుడు మేము క్రికెట్ ఆడడానికి మళ్ళీ గ్రౌండ్ సిద్ధం చేసుకోవాలి. అండ్ మీలో ఎంతమంది ఎండాకాలం అనే కాదు ఏ కాలమైనా సరే క్రికెట్ అంటే ఇష్టం, క్రికెట్ బాగా ఆడతారో కామెంట్ చేయండి. ఇప్పుడు నేనున్న దానికి ఒక పక్క గ్రౌండ్ ఉంది కదా, ఇంకో పక్క వచ్చేసేమో ఇగో ఇలా మొత్తం కొండలండి. ఇప్పుడిప్పుడే తొలుస్తున్నారు. పూర్తిగా అయితే అది కూడా గ్రౌండ్ లాగా అవుతుంది. మొత్తం కొండ బండల్ని భూమి లోపల బొంద తీసి పెట్టేస్తారు, అందులో పెద్ద పెద్ద బండల్ని. ఇలా ఉంది వ్యూ. ఇక్కడే మేము క్రికెట్ ఆడేది. ఇక క్రికెట్ అనే కాదులేండి, మొత్తం మామూలుగా ఎస్ఐపిసి ఆస్పిరెంట్స్ గ్రౌండ్కి వచ్చినప్పుడు ఇక్కడే వార్మప్స్ కనుక చేస్తారు. ఇక్కడ మేము ఒక బస్తా కూడా దాచిపెట్టాం. మరి అది ఇప్పుడు ఉందో చీకిపోయిందో తెలియదు, చూడాలి ఒకసారి. ఒకవేళ కనపడితే మీకు చూపిస్తాను. అండ్ మేము క్రికెట్ ఆడడానికి వచ్చినప్పుడు లేదా వాకింగ్కి రన్నింగ్కి వచ్చినప్పుడు ఇక్కడే మేము కాలు చేతులు కనుక కడుక్కునేది. ఒక చిన్న గుంట, మన గ్రౌండ్కి పక్కన ఉన్న ఒక చిన్న గుంట ఇది. ఇక్కడే ఇక మనం కాలు చేతులు కనుక గడుక్కునేది, లేకపోతే ఏమైనా కాలకృత్యాలు అవి కూడా తీర్చుకునేది ఇక్కడే. గ్రౌండ్ ఫుల్ వ్యూ అండి ఇది. చూడండి ఒకసారి గ్రౌండ్ ఫుల్ వ్యూ. టోటల్గా మంచిగానే ఉండేది లేండి, చాలా కంఫర్ట్గా పెద్దగా ఉండేది గ్రౌండ్. అండ్ వీడియోలలో ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే క్షమించగలరు. ఇప్పుడే స్టార్టింగ్ కదా, ముందు ముందు ఇంకా బెటర్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీరందరూ కూడా ఈ భాషని పరాయివాడు కాదు, ఈ భాష మనవాడు అని మీరందరూ ఆదరించాలని వినమ్రుడునై కోరుకుంటున్నాను. ఎలా కోరుకుంటున్నాను? వినమ్రుడునై కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. బాయ్ మరి.